ఇప్పుడు నేను చెప్పే మిస్టేక్ నువ్వు చేస్తుంటే ఇప్పుడే చేయడం మానేసేయి. నమస్తే బాక్సర్స్, డే 10 ఆఫ్ బాక్సింగ్ బేసిక్ సిరీస్. ఇప్పుడు నేను చెప్పే మిస్టేక్ జాగ్రత్తగా వినండి. ఇంకా మీ లెగ్స్ ఎక్కువ వైడ్ పెట్టద్దు. ఇంకా మీ షోల్డర్ లెవెల్ మీ లెగ్స్ ఉండాలి. ఇది నేను మస్తు సార్లు చెప్పిన, మీ షోల్డర్ లెవెల్ మీ లెగ్స్ ఉండాలి. అప్పుడు నీ బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది. మూమెంట్ జర్నీకి ఇట వైడ్ ఉంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. పంచివ్వడంగానే నాకౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నీ నీస్ కూడా బెండ్ ఉండాలి. నీస్ బెండ్ ఉంటే మూమెంట్ చేసేటప్పుడు ఒక స్ప్రింగ్ యాక్షన్ వస్తుంది. బ్యాక్ పోగానే మళ్ళీ అటాక్ చేయడానికి స్పీడ్ మూమెంట్ వస్తుంది, వెళ్ళిపోవచ్చు సడన్ గా. ఇక నీ అప్పర్ బాడీ విషయానికి వస్తే నీ హ్యాండ్స్ ఎప్పుడు నీ చిన్ దగ్గర ఉండాలి. నీ చింకి క్లోజ్ ఉంటే అపోనెంట్ ఏం కొట్టినా సరే నీ గోడ పైన తాకుతాయి. ఎల్బోస్ బాడీకి క్లోజ్ ఉండాలి. క్లోజ్ ఉంటే బాడీ కవర్ చేసుకోవచ్చు. గాడ్ పొజిషన్ మంచిగా ఉన్నట్టు ఇట్లా క్లోజ్ ఉంటే. వైడ్ పెడితే డొక్కలలో దెబ్బలు తాకుతాయి అండ్ నీ ఫేస్ పైన దెబ్బలు తాకుతాయి. అండ్ నీ చిన్న ఎప్పుడు డౌన్ ఉండాలి. చిన్కి తాకితే డైరెక్ట్ అది మన మైండ్ షేక్ అయిపోతుంది. నాకు కూడా అవుతాం అట్లా. ఇక ఇప్పుడు నేను చెప్పింది అయితే అర్థమైంది కదా. ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకు. నువ్వు చేస్తుంటే మాత్రం మానేసేయి. ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ రీల్సే మీ దోస్తుగానికి షేర్ చేయి. అని కూడా చేయకని చెప్పు. అండ్ నువ్వు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయి. అట్లే నాకు ట్యాగ్ కూడా చేయి, నేను చూస్తా. అండ్ మర్చిపోకుండా ఫాలో కొట్టుర్రి.